ఒక్కొక్కరిగా దిగండి. రేయ్ అనకాపల్లి అనసూయ పోయి హాస్టల్కి వచ్చింది. రే ఇంకోటి, అరే మూడోది కూడా రా, కానీ ముసల్దిరా. రే మామా, మనం కూడా ట్రై చేద్దామా? ఏంట్రా ఇక్కడేదో పెద్ద మీటింగ్ జరుగుతున్నట్టుంది. షామ్ రూమ్ క్లీన్ చేయడానికి, బట్టలు ఉతకడానికి మనుషులు కావాలని చెప్పాం కదా, అందుకోసం వీళ్ళని తీసుకొచ్చింది ఇతనే. ఈ 3 ఆటోలోనేనా మీరు వచ్చింది? అది వీళ్ళ ముగ్గురులో ఉన్న కాంపిటీషన్ వల్ల ఒకే బండిలో రారు ఫాదర్. ఒకవేళ ఇంకో బండిలో కూడా రావచ్చు వీళ్ళు. వచ్చినోళ్ళు చాలు. వీళ్ళ పేర్లేంటి? ఎండిపోయిన కొబ్బరి పీస్ లా ఉంది. తను చాలు, ఇంకెవరు వద్దు. మిగతా వాళ్ళని అలాగే పంపించేసి, ఫాదర్. లేదంటే ఇక్కడ ఇంకో కాంపిటీషన్ పెరిగిపోద్ది. రే మేము కొంచెం కాలేజీకి వెళ్ళొస్తాం. అక్క 11 గంటలకు మెస్ నుండి జ్యూస్ తెచ్చిస్తారు, దాంతోపాటు ఈ మాత్రలు కూడా ఇవ్వండి. అబ్బాయిలు మీరు ధైర్యంగా వెళ్ళండి, నేను చూసుకుంటాను. అక్క మీకు ఏమైనా కావాలంటే ఆ కెమెరా వైపు చేయి చూపిస్తే చాలు. పనులు చిన్న మెడోన అక్క మేము లేనప్పుడు శ్యామ్ని బాగా చూసుకున్నారు. క్లాస్లో ఉన్నప్పటికీ మా దృష్టి మొత్తం శ్యామ్ మీదే ఉండేది. ఓకే అక్క, మీరు బయలుదేరండి. సరే బాబు, రేపు వస్తాను. సరే, గుడ్ నైట్. శ్యామ్ పరిస్థితి తెలిసిన డాక్టర్ మేం చేసిన పనులు చూసి చాలా సంతోషపడ్డారు. అంతేకాకుండా వాడి నమ్మకాన్ని బలపరచడం కోసం ఇంకొకరిని తీసుకొచ్చారు. ఇంతకన్నా చాలా ఘోరమైన పొజిషన్లో ఉన్న పాత పేషెంట్ తను. శ్యామ్, నేను చెప్పిన అంజలియే తను. ఒక యాక్సిడెంట్ తర్వాత అంజలిని హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు నీకన్నా ఘోరమైన పరిస్థితుల్లో తనుంది. చదువుల్లోనూ పాటల్లోనూ ఎంతో ప్రతిభ గల మన అంజలికి ఒక స్నేహితుడుండేవాడు. ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసా నీకు? అతనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అంజలిని కొత్త జీవితంలో తీసుకురావడానికి మాకు ఉపయోగపడింది ఏమిటంటే, అంతకుముందు ఆయన ఇచ్చిన ప్రసంగాల రికార్డింగ్స్ మాత్రమే. అవి వినిపించే మేము ట్రీట్మెంట్ చేశాం. వాడిని బాగు చేయాలంటే పట్టుదల, నమ్మకం ఉండాలని డాక్టర్ మాకు చెప్పారు. దానికోసం డాక్టర్ చెప్పిన ముఖ్యమైన విషయం మ్యూజిక్. వాడికి ఇష్టమైన ఏఆర్ రెహమాన్ పాటలే వాడికి వినిపిస్తూ వచ్చాం. అది ఉపయోగపడటం వల్ల నెక్స్ట్ డే మేము క్లాస్లో ఉన్నప్పుడు, ఏంటో రే ఈ క్లాసు, ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నీకేమైనా అర్థమైందారా? సార్ ఇప్పుడే వచ్చేస్తాం సార్. నా వల్ల ఎంత ప్రయోజనమైందో చూసారా? సగం జ్యూస్ తాగిన తర్వాత నా చెయ్యి పట్టుకొని అదిమేశాడు. మిగతాది మీరు తాగేసేయండి అని కళ్ళతోనే చెప్పాడు. మొత్తం మీరే తాగేకుండా నాకు కూడా కొంచెం ఇవ్వండి అని కళ్ళతో చెప్పింటాడు. ఇక ఆధార్ కొట్టేయాలి. దేనికోసం అయితే మేము కష్టపడ్డామో అది వాడి చేతి కదలికల వల్ల నయమవుతుందని మాకు నమ్మకం కుదిరింది. అది ఓ పండగలా జరగాలని మేము అనుకున్నాం. సోను కొట్టే వాటర్ డ్రమ్స్, అలాంటివి ఎన్నో కార్యక్రమాలు అక్కడ జరిగాయి. ఆ విషయాలన్నీ వాడిని సంతోషపెడతాయని మేము నమ్మాం. ఆ నెక్స్ట్ డేనే వాడిని మేము హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. ఇలాంటి సమయంలో వాడు మాట్లాడే సందర్భం వచ్చిందంటే అది వాడికి చాలా ప్రయోజకరంగా ఉంటుందని డాక్టర్ మాకు చెప్పారు. నెక్స్ట్ స్టేజ్ ఫిజియోథెరపీనే. కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాడికి నమ్మకంగా ఉండటానికి, ఇష్టంగా ఉన్నప్పుడు వాడుతూ ఉండటానికి మస్తాను వాడికి సాయంగా ఉన్నాడు. కానీ చాలా మంది దీన్ని కారణంగా చూపించి కాలేజ్ ఎగ్గొట్టడానికి అక్కడే ఉండేవాళ్ళు.